చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అనకుండా మీ వెల్డింగ్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే వచ్చేసింది, ఇంకా స్టార్ట్ అయినాం. మన టీం ట్రైన్ లో వెళ్తే ఎలా ఉంటుందో చూసేయండి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? కొత్త రోడ్లో నిగనగలు ఆడుతున్నావు, ఎవడో నువ్వు? ఏంటి మమ్మీ ఎవడీడు? మనమైతే ఇంక ఫస్ట్ స్టాప్ లోకి అయితే వచ్చేసినాము. ఇంకందరికి ఆకలి అవుతుంటే తినుకుంటూ కూర్చున్నారు. మేము చాలా అనమాట, వెళ్ళేకి 4 ట్రైన్స్ షిఫ్ట్ కావాలి, వచ్చేటికి 4 ట్రైన్స్ షిఫ్ట్ కావాలి. సో ట్రైన్ లో కొంచెం ఎంజాయ్ బాగుంటుంది అని చెప్పి ట్రైన్ లోనే మనం ఫిక్స్ చేసేసినాము. అబ్బబ్బబ్బ మీ అభిమానం సల్లగుండా. ఇంకా నెక్స్ట్ ట్రైన్ షిఫ్ట్ అయ్యే టైం అనమాట ఇది. ఫస్ట్ ట్రైన్ అయిపోయింది, ఇప్పుడు అందరికి ఆకలి అవుతుంటే కొంచెం ఇంట్లో నుంచి మనం కొంచెం ఫస్ట్ మీల్ లాగా ఒకటి తెచ్చుకున్నాము. నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ తింటున్నాం. అడు చూడు, భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు. ఈ వ్లాగ్ ముందే పెడుతుంటే బట్ నా ఫోన్ కొంచెం ప్రాబ్లం అయి నేను పెట్టలేకపోయినాను. ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సో ఫైనల్గా హిందూపూర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి ఫుడ్ అంటే ఆఫ్టర్నూన్ ఎందుకో సండే అని చిక్కలేదు, సో అందరికి పానీపూరి మసాలా పూరి అని తెప్పించేసినాం అనమాట. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నెక్స్ట్ స్టాప్ బెంగళూరు అనమాట. బెంగళూరులో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు సడన్ గా నేను వస్తా అనే లోపల మేము బెంగళూరులో స్టాప్ అవ్వాల్సి వచ్చింది. సో బెంగళూరు నుంచి అతన్ని పికప్ చేసుకుని మరీ ఎక్స్ట్రా ఒక ట్రైన్ స్టార్ట్ అయినాం. సో చెప్పా కదా ఫ్రెండ్స్, బెంగళూరు నుంచి నా ఫ్రెండ్ ఒకటి దరిద్రుడు వస్తాడని చెప్పి, ఆ దరిద్రుడు వీడు వస్తూ పెద్ద మనసు చేసుకుని మాకి ఫుడ్ అయితే తెచ్చినాడు. అందరూ ఆరాంగా కూర్చొని బాగా తిన్నాము. సో మనం నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ కన్నూర్ అనే ప్లేస్ లో రీచ్ అయిపోతాం. వీడేంటి ఇంతలంత ఉన్నాడు? అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. సో ఫైనలీ వీఆర్ ఇన్ కన్నూర్. ఫస్ట్ మనం దిగ్గానే చేసే పని ఒక్కటే, ఫస్ట్ లగేజెస్ అన్ని ఉన్నాయా, ఎవరైనా మిస్ అయినాయా అవన్నీ చూసుకుంటాం అనమాట. అంతా డిస్కషన్ చేసుకుని బయటికి వెళ్ళి ఒక హోటల్ రూమ్ తీసుకోవాలా అని మనం డిసైడ్ అయినాము. సో అందరూ అలా వాకింగ్ చేసుకుంటూ స్టేషన్ బయటికి అయితే వెళ్ళాము. స్టేషన్ బయటికి వెళ్ళి నేను నా ఫ్రెండ్ బెంగళూరు నుంచి వచ్చాడు కదా, అతను వెళ్ళి ఒక మంచి చీప్ అండ్ బెస్ట్ రూమ్స్ తీసుకున్నాం అనమాట. రూమ్ లో దిగినామో లేదో అప్పుడే అల్లరి స్టార్ట్. వాడమ్మా వాడు మళ్ళీ వచ్చారా? కొంచెం రూమ్లో ఎనర్జీ బూస్ట్ చేసుకుని అవేదో మలయాళీ పాటలు ఏవో పెట్టినారు. దాంతో ఏదో ఒకటి ఎగరడానికి ఏదో ఒకటి ఉండాలా, అట్లా చూసి కొంచెం ఎంజాయ్ చేసుకుని ఇంకా మనం కృష్ణన్ ప్యూర్ వెజిటేరియన్ అనే హోటల్కి వెళ్ళాము. అక్కడైతే మనకి కేరళ వాళ్ళు తినే కొంచెం రౌండ్ ఉంటుంది అనమాట రైస్, అది కూడా దొరుకుతుంది. నార్మల్ ఆంధ్ర ఫుడ్ కూడా దొరుకుతుంది. సో మనం ఆంధ్ర ఫుడ్ కావాలని చెప్పి మేము, ఎందుకంటే ఆ కేరళ ఫుడ్ మనం తినలేం, నాకైతే తినబుద్ధి కలదు, మరి మీకైతే ఏమో. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, మీరు ఒకవేళ వచ్చినట్లయితే ఇక్కడ ట్రై చేయండి. నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. సో ఫైనలీ మనం ఇక్కడ బీచ్కి అయితే రెడీ అయిపోయామాట. ఇక్కడ ఒక ఫేమస్ బీచ్ ఉంది, పయ్యంబలం బీచ్ అని చెప్పి, ఇక్కడ కన్నూరులో ఒక చాలా ఫేమస్ అనమాట బీచ్. ఇక్కడ మేము బాగా నోటీస్ చేసిన విషయం అంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక కోకోనట్ ట్రీ అయితే కంపల్సరీగా ఉంది. అది వాళ్ళ రూల్ లేకపోతే వాళ్ళు ఇష్టంగా పెట్టుకున్నారో ఏమో తెలియదు. ఇక్కడ చూసారు కదా హౌసెస్, టోటల్ ట్రీస్ చెట్లతో నిండిపోయింది అనమాట.
సో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ ఏం చేశారంటే, బ్రో ఫ్రెండ్స్ అంతా డబ్బులకే బ్రో వచ్చేది, డబ్బు నీ దగ్గర డబ్బులు లేకుంటే నీ ఫ్రెండ్స్ ఎవరు రారు అది ఇది అని చెప్తారు. సో నేనైతే అవన్నీ నమ్మను. నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మా ఇంట్లో వాళ్ళకి, మా మమ్మీ డాడీకి ఇస్తాను. సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఖచ్చితంగా నేను ఫ్రెండ్స్కే ఇస్తాను. ఎందుకంటే నేను మంచిగా ఉంటా కాబట్టి నా ఫ్రెండ్స్ కూడా నాతో మంచిగా ఉంటారు. నేను చెడ్డ ఉంటే మా ఫ్రెండ్స్ కూడా నన్ను చెడ్డ చూస్తారు. సో అందరితో బాగుండాలా, అందులో మనం ఉండాలా. మీకు స్టార్టింగ్ నుంచి మొత్తం బీచ్ చూపిస్తా, ఒకసారి చూసేయండి. వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. ఎంజాయ్ ద వ్లాగ్. గాడ్ ఇస్ గ్రేట్. ఐఎమ్ గాడ్. గాడ్ ఇస్ గ్రేట్. హాయ్ గాయ్స్, ఇప్పుడే బీచ్ లోకి వచ్చినాం. ఆహా, ఏం కులుగుతున్నావురా? నీ కూలుకు తగలయ్యా. కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. ఈ సముద్రం లోతెంత? ఏంటి లోతు తెలుసుకోకుండా రాజ్యాన్ని లేదెలా? తెచ్చుకోండి, బిల్లలు దొరుకుతాయి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. ఏం చెప్పావురా? ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? ఒక్కసారి ఈ వ్యూ అయితే చూసేయండి. మొత్తం రాళ్లతో ఒక బ్రిడ్జ్ టైప్ కట్టారనమాట స్ట్రైట్ గా. సో మనకు ఫోటో షూట్, వీడియో షూట్ కి అయితే లొకేషన్ అయితే భలే ఉంటది. మీరు ఎప్పుడైనా కేరళలో ఉన్న కన్నూరుకి వచ్చినప్పుడు పయంబలం బీచ్ చూడకుండా అయితే వెళ్ళొద్దండి. సో ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూస్తే మీరే షాక్ అవుతారు. బీచ్ లో ఎంజాయ్ చేసి ఇంకా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఎందుకంటే మొత్తం ఉప్పు అయిపోయింది అనమాట. బాడీ పాకెట్స్ లో మట్టి అంతా ఉంది. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ తినేకి బయలుదేరినాం. ఇక్కడ ఫుడ్ ఎక్కువ కాస్ట్ అయితే లేదు, నార్మల్ కాస్ట్. 2 దోశ 18 రూపీసే తీసుకున్నాడు. సో పరోటా ఒక్కొక్కటి 12 రూపీస్ తీసుకున్నారు. సో అందరూ అయితే మొత్తం కడుపు నిండా తినేసినారు. ఇంకా బోర్ కొడుతుంది మా వాళ్ళకి అంటే, ఇంకా మన వాళ్ళకి బోర్ కొడితే మనం ఊరినే ఉంటామా. షాప్ కి వెళ్ళినాము, పోయి స్పీకర్ అయితే కొనుక్కొని వచ్చినాను. ఇంకా రూమ్ లో హల్చల్ అయితే చేసినారు మా వాళ్ళంతా. అయితే మొత్తం 3 రూమ్స్ తీసుకున్నాం. ఆ 3 రూమ్స్ లో ఉన్న వాళ్ళంతా ఒకే రూమ్ లోకి వచ్చి జాయిన్ అయినాము. జాయిన్ అయ్యి ఒక్కటే రచ్చ చేసినాం. ఆ హోటల్ అంకుల్ అయితే ముందే చెప్పాడనమాట, అందరూ మీరు నైట్ ఒకే చోట చేరద్దండి అని చెప్పాడు. కానీ మన వాళ్ళు వెళ్ళేదనమాట. వచ్చినాము, స్పీకర్ తీసుకుని ఒకటే సాంగ్స్ పెట్టుకుని ఒకటే హల్చల్, రాత్రి అంతా పడుకోలే నాయలంతా. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చూడండి రాదు. ఇంకా పొద్దున్న లేచి పార్క్ అయితే మనం స్టార్ట్ అయిపోయినాం అనమాట బస్ లో. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక్కడ కన్నూరులో విస్మయ అమ్యూజ్మెంట్ పార్క్ అని చెప్పి ఒకటి ఉంది. సేమ్ లైక్ వండర్లా లాగే ఉంటుంది, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. పార్క్ లో మళ్ళీ తినే రేట్లు వాన్ చేస్తారని చెప్పి పార్క్ బయట తినేసి లోపల దూరినాం. చూసారుగా ఎంతమంది జనాలు ఉన్నారు. బికాజ్ సమ్మర్ హాలిడేస్ కదా. సో చాలా పక్కనున్న వేరే ఊర్లలో నుంచి కూడా, వేరే బెంగళూరు మొత్తం ఊర్లలో నుంచి అయితే ఇక్కడికి వచ్చినారనమాట. లోపలికి వెళ్ళి టికెట్ కౌంటర్ ఎక్కడుంది అవన్నీ చూసుకుని టికెట్స్ అయితే తీసేసుకున్నాము. సో ఒక్కొక్క టికెట్ 790 అనమాట అడల్ట్ కి. మాకు 12 మెంబర్స్ కి 9480 ఏమో పడింది. హాయ్ బాయ్స్, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఫైనల్ గా ఎంట్రీ అయితే ఇచ్చేసినాము. ఎంట్రీ ఇచ్చాక అక్కడ లాకర్ తీసుకోవాలా అని చెప్పారు. సో లాకర్ కి 500 ఎంతో తీసుకున్నారు. అడ్వాన్స్ తీసుకొని పట్టుకొని లాస్ట్ లో మా కీస్ ఇచ్చేటప్పుడు మనకి చేంజ్ రిటర్న్ ఇస్తారనమాట. సో ఫైనల్ గా మనం లోపలికి వెళ్ళి లాకర్ తీసుకున్నాం. వచ్చినప్పటి నుంచి ఓవరాక్షన్ గా ఉండదు. అబ్బా ఏం వాడకవయ్యా. ఇక్కడ డ్రై గేమ్స్ అండ్ వాటర్ గేమ్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వాటర్ గేమ్స్ ఆడితే మళ్ళీ డ్రై గేమ్స్ ఆడకూడదు అని చెప్పి ఇక్కడ పెట్టారు. సో అందుకు మనం ఫస్ట్ డ్రై గేమ్స్ ఆడి దాని లాస్ట్ లో వాటర్ గేమ్స్ ఆడేకి వెళ్ళాం. మా దరిద్రం కొద్దీ క్రౌడ్ ఎక్కువ ఉన్నారని చెప్పి ఈ దరిద్రాన్ని ఎక్కుదామని చెప్పి ఫస్ట్ ఫిక్స్ చేసేసినాము. వీడైతే చుక్కలు చూపించినాడు, పైకి పోయి బోల్డా కొట్టేశాడు. మొత్తం నోట్లోకి వచ్చేసినాయి. మాకైతే ఫుల్ బిత్తురుకున్నాం మేమంతా. అక్కడ డిస్క్లైమర్ బోర్డు అయితే పెట్టేసినాడు, హార్ట్ పేషెంట్స్ ఎవడని ఉంటే పైకి ఎక్కదంట్రా స్వామి అని పెట్టేసినాడు. మనోళ్ళు అయితే అందరం ఎక్కినాము, ఇంక అందరూ బిత్తురుకున్నాము, అందరూ బయటికి కూడా వచ్చేసినాం ఎట్లా బతికినాములే అని.
వాడమ్మా వాడు మళ్ళీ వచ్చాడా? సో ఇక్కడికి వచ్చే ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ఒకసారి విజిట్ అవ్వండి, మీకే తెలుస్తుంది. నేనైతే మొత్తం చూపించడం లేదు, మావంతా డ్రై గేమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మేము వాటర్ గేమ్స్ ఆడేపోతున్నాం. మనుషులు 2 రకాలు, ఆడ మొగ. ఇది 3 టైపా? రే బంటి, ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. జిహాద్ ఏ జిహాద్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వు ఎంటు పోరా, నేను హత్తి రామదాస్ ని బే. గులాబ్ జాములు కలగలేనిపోయాయిరా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. వీడు మనిషా పశువా? What do you think of this? Is it railway compartment or fish market? ఏదో ఒకటి చేసి స్టూడియోని లేపాలి. లేపేద్దాం సార్. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను.
శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం. సో లాస్ట్లో ఈ జైంట్ వీల్ ఎక్కుతానే మొత్తం కన్నూరు మొత్తం కనబడింది. మొత్తం చెట్లు ఎక్కడ మధ్యలో ఇల్లులు ఇరుక్కున్నాయి అంతే. ఈ పార్క్ లొకేషన్ అంతా నీట్గా కనబడుతుంది. సో మనం ఫైనల్గా జైంట్ వీల్ ఎక్కి మరి ఇదేదో చిన్నగా చూసుకొని దాని తర్వాత లాస్ట్లో మా ఫ్రెండ్స్ అయితే మొత్తం బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కేసినారు. ఫైనల్గా పార్క్లో నుంచి బయటకు వచ్చేసినాము, రూమ్కి వచ్చేసినాము, ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇంకా బయట తినేకపోవాలంటే మనకు గుర్తొచ్చేది క్రిస్టియన్ హోటల్. ఇంకా అక్కడే బాగుంటుంది అని చెప్పి అక్కడే తింటున్నాము. సూపర్. తల్లల్లో తల్లు పెట్టి చూడు గుండెల్లో లేవా? ఫైనల్గా మనం తినేసి రూమ్కి వచ్చేసి చెక్అవుట్ చేయాలి కదా, అందుకు మనం వచ్చేసినాము. తొందరగా ప్యాకింగ్ చేసుకొని అంతా రెడీ అవుతున్నాము. మన నరసింహకి అయితే ఈ ఊరు వదిలే రావాలనే లేదు, బట్ బలవంతంగా పిలుచుకొని పోతున్నాం. సో ఇంకా ట్రైన్లో నైట్ జర్నీ అనమాట. ఫుల్ వర్షం పడుతుంది. సో సాంగ్స్ వినుకుంటా కొంతమంది డ్యాన్స్ చేసుకుంటా అంతా ఉన్నారు, చూసేయండి. సో లాస్ట్లో మన టీం మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ కోసం ఒక సాంగ్ అయితే మేము పాడతామన్న వీడియో షూట్ చేయని చెప్పినారు. మన వాళ్ళు అయితే మంచి సాంగ్ పాడారనమాట. మీరు కూడా వినండి, ఎలా ఉందో మరి కామెంట్ చేయండి. మనసిచ్చే తోడే జత కానంటుంది సిగ్గు శరమంతా గాలో గిరవాటే చాపాషిక్ నవ్వులతో కాలం ముందుకు తోసానాలా నేనుంటే ఎవరికి నచ్చని వరుస బయట పడలేక గుండెల్లోనే తడిసా. సో గైస్, మీరు కూడా ఈ ప్లేస్కి అయితే తప్పకుండా అయితే విజిట్ అవ్వండి. మాకు టైం లేక కొన్ని ప్లేసెస్ మాత్రమే విజిట్ అయినాము. సో ఇలాంటి వీడియోలు అయితే మీకు ఎక్కువ వస్తూనే ఉంటాయి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.